హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచిలో మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏంటా ఇది ఏదో పట్టుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా? పిచ్చికగూడు అండి. మా వారి తోటలో పిచ్చికగూడు పెట్టింది, ఒక 2 పెట్టింది, కానీ చాలా పడిపోయినాయి అక్కడ, ఒక 6-8 దాకా. అంటే అది కింద పడిపోతే మళ్ళీ ముట్టుకోదేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ పెట్టుకుంటూ పోతుంది చెట్లకి. ముళ్ళ చెట్టుకి ఉంది అక్కడ బాగా, అంటే పడిపోయింది గాలికేమో. అందుకని నేను చూసాను, ఇదేంది ఇది బాస్కెట్ లాగా ఉంది అని చూస్తే మా వారు ఇది పిచ్చుకగూడు అనేసి అన్నారు. అది 2 పెట్టింది, ఇట్లాగ టెంకాయ షేప్లో ఒకటి బాస్కెట్ మాదిరిగా పెట్టింది. నాకైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది. ఎంత బాగా పెట్టిందో కదా అసలుకి, ఎంత బాగా అది ఎట్లా చుట్టుతుందో ఏమో నాకు తెలియదు, కానీ ఎంత నేచర్ అనిపిస్తుంది. దేవుడు ఎలా పెట్టాడో కదా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మేము ఇంకొకటి గృహప్రవేశానికి కూడా వెళ్ళాము. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. నాకైతే బాగా నచ్చిందనమాట. ఎంత బాగుందంటే లోపల ఫర్నిచర్ అంతా పెట్టేశారు వాళ్ళే. ఫ్యాన్ ప్రతి ఒక్కటి మొత్తం వాళ్ళే. అంటే అంటే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా కీస్తో, అలాగనమాట. మొత్తం వాళ్ళే. మన అమౌంట్ కట్టేస్తే మొత్తం, అంటే ఫ్లాటు ప్లస్ హౌస్ అంతా మొత్తం వాళ్ళే A to Z. మనం అమౌంట్ పే చేయాలి. ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది హౌస్. నాకు అక్కడే ఉండిపోదాం అనిపించింది, అంత బాగుంది. ఇంకోటి అంటే అది ఓపెన్ ప్లేస్ కదా, చాలా బాగా కన్వీనియంట్గా గాలి కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా గృహప్రవేశం కదా, చాలామంది వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు. బాల్కనీ కూడా ఎంత బాగుందో అసలుకి. ఆడ కూర్చొని టీ కాఫీ తాగుతుంటే అబ్బా సూపర్గా ఉంటుంది కదా ఆ వ్యూలో. ఎంత బాగా నచ్చిందో నాకైతే. ఇది పైన, ఇది 2nd ఫ్లోర్ అనమాట. వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ స్టెప్స్ కూడా ఎక్కడ మనకి స్కిడ్ అవ్వడం కానీ అలాంటివి ఏం లేదు, బాగుంది. నాకైతే బాగా కంఫర్ట్గా అనిపించింది. అంటే అబ్జర్వ్ చేస్తాం మనం కూడా, ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి కాబట్టి ఎలా ఉంది ఏంటి అని చూస్తూ ఉన్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే. వాళ్ళు మిద్ది పైన కూడా గడప పెట్టించారు, బాగా నచ్చింది నాకు అది కూడా. ఇది బయట, అంటే పైన ఓపెనింగ్ అనమాట. మిద్ది మీద నైట్ పూట, అంటే సమ్మర్ టైంలో బాగా పనుకుంటే సూపర్గా ఉంటుంది. గాలి కానీ ఎంతో బాగుంటుంది. ఆకాశం చూస్తూ, నక్షత్రాలు చూస్తూ, ఎవరైనా పిల్లలు ఉంటే వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చు. బాగా పెట్టించారు వాళ్ళు, మళ్ళీ కిందకి రాకోకుండా. అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. అపార్ట్మెంట్ ముందరంతా సేమ్ అలాగే ఉంటుంది, కలర్ కానీ అంతా కానీ నాకు బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు మన వంటలకు వచ్చేద్దాం. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంకా శనగపప్పు అన్నీ 1/2 స్పూన్ వేసుకోండి. ఇది నేను పెరుగు పచ్చడి చేస్తున్నా. ఈ పెరుగు పచ్చడి రైస్లోకి బాగుంటుంది. రైతా కాదు, రైతా అయితే బిర్యానీలోకి బాగుంటుంది. ఈ పెరుగు పచ్చడి ఓన్లీ మనకి రైస్లోకే బాగుంటుంది. మీకు కావాలంటే చపాతీలో కూడా తినచ్చు, లేదంటే రైస్లోకి మాత్రం సూపర్గా ఉంటుంది 100%. మన దగ్గర ఏం కాయగూరలు లేనప్పుడు ఈ పెరుగు పచ్చడి చేసుకొని తిని సంతృప్తిగా తినచ్చు, అంత బాగుంటుంది. ఏమంటే పెరుగు మాత్రము మనకి ఫ్రెష్గానే ఉండాలి, అప్పుడే ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది. పులుపు ఉంటే టేస్ట్లెస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అన్ని పప్పు సామాన్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోనే మనము గ్రీన్ చిల్లీ ఒక 4 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్. నేను ప్రతి ఒక్క రెసిపీ ఈ మధ్య రీసెంట్గా అప్లోడ్ చేసిన దాంట్లో అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రీసెంట్గా ఇప్పుడు ఏవైతే వీడియోస్ నేను ఒక 10 డేస్ నుంచి డిస్క్రిప్షన్ బాక్స్లో మెజర్మెంట్ అన్నీ ఇచ్చాను. మీరు హ్యాపీగా చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఎట్లనో మనం ఇక్కడ వీడియో చూస్తాం, ఈజీగా చేసుకోండి. పెరుగు అనేది చాలామందికి ఇష్టం కదా. పెరుగు కొంతమందికి, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. జలుబు వచ్చినప్పుడు కూడా పెరుగు తినేవాళ్ళని చాలామంది ఉంటారు. నాలాగా దగ్గు ఉంటుంది, జలుబు ఉంటుంది కాబట్టి తినలేరు వాళ్ళు. ఇలా చేసుకొని తింటే మీకు దగ్గు రాదు, జలుబు రాదు, చాలా బాగుంటుంది. మనం పసుపు అన్నీ వేస్తాం కదా. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పసుపు వేస్తాం,
1/4 స్పూన్ వేస్తాము. ఇంకా టమోటాలు వచ్చి 1/4 కప్పు సన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలి. నేను లాస్ట్లో కొత్తిమీర వేసేది స్కిప్ అయిపోయింది. వీడియో నేను అప్లోడ్ చేశాను అనుకున్నాను, వీడియో తీసాను అనుకున్నాను, కాకపోతే అది మిస్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్.